యూనియన్ బడ్జెట్ 2026 నిర్మలా సీతారామన్ గారు కొత్త సంవత్సరానికి సంబంధించిన న్యూ బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టారు. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ని తీసుకొచ్చారు. మన దేశంలో సుమారుగా 60 ఏళ్ళుగా ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం, సో 1961. సో ఇప్పుడు దీని స్థానంలోకి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అంటారు. సో ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు కాబోతుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే పాత చట్టంలో ఉన్న నిబంధనలు అర్థం చేసుకోవడం సామాన్యులకి చాలా కష్టంగా ఉండేది. బట్ ఈ కొత్త చట్టాన్ని సామాన్యులకు కూడా అర్థం చేసుకునేలా తక్కువ సెక్షన్తో రూపొందించారు. ఫర్ ఎగ్జాంపుల్, పాత చట్టంలో 819 సెక్షన్లు ఉండేవి, కానీ ఈ కొత్త చట్టంలో 536 సెక్షన్లు ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు మనకి ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అని 2 ఉండేవి. ఇప్పుడు ఆ 2 ఇయర్ని కలిపి ఇన్కమ్ ఇయర్ గా ప్రవేశపెట్టబోతున్నారు. సో అసలు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంది, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ ఇయర్ అలా కాదు, ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి 31కి ఎండ్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు 2025 ఏప్రిల్ 1 వచ్చి ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ వచ్చే ఏడాది అంటే ఇప్పుడు 2026 మార్చి 31కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుద్ది. ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఎంత సంపాదించారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది ట్రాక్ అవుతుంది. సో దాన్నే మన భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అంటారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చేసే ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి మరియు నమోదు చేయడానికి పునాదిగా పనిచేస్తుంది అనమాట. సో అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే స్టార్ట్ అయ్యేదాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఉదాహరణకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసి పన్ను విధించడాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. సో మనకి ఈ సంవత్సరంలోనే మునుపటి సంవత్సరం ఆదాయాన్ని అంచనా వేస్తారు అండ్ పన్నులు చెల్లిస్తారు, మరి ఆదాయపు పన్ను, రిటర్న్ ఇలాంటివన్నీ దాఖలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఏం లేకుండా అందరికి అర్థమయ్యేలాగా ఒకటే యాక్ట్ తీసుకొస్తున్నారు. సో అది ఇన్కమ్ ఇయర్. ఈ కొత్త చట్టం ప్రకారం పన్ను నోటీసులు పంపడం నుండి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం వరకు అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. దీనివల్ల వర్క్ ఎఫిషియన్సీ త్వరగా అవుతుంది అండ్ రీఫండ్ కూడా చాలా త్వరగా వస్తుంది. సో ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పన్ను చెల్లింపుల ప్రక్రియని ఈజీ చేయడం, మధ్య తరగతుల పైన భారం తగ్గించడం అండ్ ప్రతి ఒక్కరికి ఈ చట్టాలు అర్థం కావడం. సో ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే 2026-2027 గాను 54.1 లక్ష కోట్లు అయితే ఖర్చు పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన 6 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టబోతుంది. సో దీంతో రోడ్లు, హైవేలు, రైల్వేలు, హై స్పీడ్ కారిడార్లు ఇలాంటివి అయితే కట్టబోతున్నారు అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఉద్యోగాలు రావచ్చు అండ్ వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల కలిగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భూములు స్వాధీనం చేసేసుకుంటారు అండ్ ఖర్చు ఎక్కువయ్యి అప్పులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ రెండోది వచ్చి డిఫెన్స్, రక్షణ పైన 5.9 నుంచి 7.8 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే దేశ భద్రత బలంగా ఉంటుంది. సో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల కలిగే నష్టం ఏంటంటే సోషల్ సెక్టర్స్ కి డబ్బు తక్కువ పడే ప్రమాదం ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చి అగ్రికల్చర్ పైన 1.6 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే రైతులకి మద్దతు లభిస్తుంది అండ్ ఆహార భద్రత కూడా కలుగుతుంది. సో అమౌంట్ ఎక్కడెక్కడో పెడతారు, బట్ రైతుల విషయంకి వచ్చేసరికి బడ్జెట్ తగ్గించేసి 1.6 లక్షల కోట్లు అంటే ఇది చాలా తక్కువ. ఇది నామవాచికి రైతులకి ఇవ్వాలి అన్నట్టు ఇస్తున్నట్టు ఉన్నది. సో దేశానికి వెన్నుముక రైతు అంటారు, బట్ ఆ రైతుకే బడ్జెట్ అనేది అస్సలు కేటాయించరు. అంటే 4 వచ్చి రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి. దీనిపైన 2.7 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే గ్రామాల్లో ఉపాధి జరుగుతుంది అండ్ ఇళ్ల నిర్మాణం, నీటి పథకాలు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ గ్రామాల్లో అయితే చేస్తారు. సో దీనివల్ల కలిగే నష్టం ఏంటంటే అమలు సరిగ్గా లేకపోతే ఫలితం తక్కువ అయిపోతుంది. 5 వచ్చి ఎడ్యుకేషన్, దీనిపైన 1.4 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. సో దీనివల్ల స్కూళ్ళు, కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కొన్ని ఏర్పాటు చేస్తారనమాట. సో దీనివల్ల కలిగే నష్టం ఏంటంటే క్వాలిటీ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఈ డబ్బుతో అది సరిపోకపోవచ్చు. అండ్ 6 వచ్చి హెల్త్ సెక్టర్, దీనిపైన 1.05 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు అనమాట. సో దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడితే ఆరోగ్య పథకాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ దీనివల్ల కలిగే నష్టం ఏంటంటే జనాభా పెరుగుదల ఇంత ఉంటే ఇంత తక్కువ బడ్జెట్ ఇస్తే ఇది సరిపోకపోవచ్చింది, సరిపోదు కూడా. అండ్ 7 వచ్చి ఎనర్జీ అండ్ పవర్ పైన 1.1 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. సో దీనివల్ల రెన్యూవబుల్ ఎనర్జీ, కరెంట్ సరఫరా మెరుగుదల ఇలాంటివి జరుగుతాయి.
సో దీనివల్ల కలిగే నష్టం ఏంటంటే ప్రాజెక్ట్ డీలేలో అయితే లాభం తగ్గుతుంది. అండ్ 8 వచ్చి ఐటీ, డిజిటల్, టెలికాం, దీనిపైన 75,000 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే డిజిటల్ ఇండియా, ఐటీ, స్టార్టప్స్, జాబ్స్ కి సపోర్ట్ లభిస్తుంది. అండ్ 9 వచ్చి అర్బన్ డెవలప్మెంట్, దీనిపైన 85,000 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటంటే స్మార్ట్ సిటీస్ తయారవుతాయి, మెరుగైన నగర జీవనం కూడా కొంచెం పెరగచ్చు. సో దీనివల్ల కలిగే నష్టం ఏంటంటే గ్రామాలపై దృష్టి తగ్గిస్తారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇక్కడ ఎక్కువ డబ్బు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ అండ్ రక్షణ పైన పెట్టబోతున్నారు. ఇక్కడ ప్రజలకు నేరుగా లాభం వచ్చి హెల్త్, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్, వీటి వల్ల ప్రజలకు నేరుగా ఇచ్చి ఉపయోగపడుతుంది. అండ్ దీనివల్ల కలిగే రిస్క్ ఏంటంటే అప్పులు ఎక్కువ అవుతుంది. ఈ పథకాలన్నీ కరెక్ట్ గా ప్రజల దాకా చేరలేదంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది అవినీతికి గురైపోతుంది. ఈ బడ్జెట్ వల్ల జీడిపి వృద్ధి రేట్ వచ్చి 10% పెరిగే అవకాశం ఉంది అంటున్నారు 2026 నుంచి 2027 లోపల. సో ఇది ఈ బడ్జెట్ యొక్క వివరాలు. సో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.